వాక్యాన్ని చెప్పేటప్పుడు 4 రకాలైన వాళ్ళు ఉంటారంట. 4 రకాలుగా వింటారంట. 4 రకాలుగా వింటారు. ఒకటి, ప్రతి దానికి అవునయ్యా, అవునయ్యా అన్నట్లుగా వింటారంట. రెండవది ఆ? రెండవది ఏంటంటే ఇంకెంతసేపు ఇంకెంతసేపు అంటారంట. అమ్మా, ఒకటేంటి అవునయ్యా. నా వైపు చూస్తే అర్థమవుతుంది మొదటి రకం ఎవరో. ఎలాగా? అవునయ్యా, అవునయ్యా. అసలు ఇది ఆన్లైన్ ప్రేయర్, మీరు అలా వినరు అనుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. ఒకటేమో అన్నిటికీ అవునయ్యా అంటారట. రెండో వాళ్ళు ఎంతసేపు అయ్యా, ఇంకెంతసేపు అయ్యా అంటారట. అంటే ఒకళ్ళే ముందు కూతారు, రెండోది వెనక కూతారు. మూడోది ఏంటి, ఇటు ఒకరు అంటారు. కోడి ఎలా నిద్రపోతుంది? కళ్ళు తెరిచి నిద్రపోతుంది. అటు ముందుకి ఒకరు వెనక్కి ఒకరు అంట, అలాగే ఉంటారట. ఇక 4వ గుంపు ఎవరంటే వాళ్ళు దేవుని వాక్యానికి స్పందిస్తారంట. స్పందిస్తూ వింటారు. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎవరంటే మెలకువతో ఉండి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు పొందేవారు అనమాట. మరి ఈ నలుగురిలో మనం ఎలాగుందాం? అవునయ్యా ఉన్నావా? ఎంతసేపు అయ్యా ఉందామా? ఏం చెప్పుకోండి నాకు సంబంధం అని అందామా? లేకపోతే దేవుని మాటలకు స్పందిద్దాం. దేవుడు సమయలు పిలుస్తూ ఉన్నప్పుడు సమయలు అంటున్నప్పుడు చిత్తమున ఏలినవాడా ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి విధానంలో మనం ఉందాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని వినేటటువంటి మరి బిడ్డలుగా మనం ఉందాం. సమయలు చిన్న వయసులోనే అంత దేవుని స్వరాన్ని అంతగా విన్నాడంటే ఈరోజు మనం ఇంకెంతగా వినాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన. నాకు తెలుసు మీ సేవకుడు నిజంగా ముఖస్తుతి కాదు, కానీ మీ అందరికీ కూడా తెలుసు గొప్ప ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ఒక మాట ఒకటి ఉంటుంది, దాసులు కూడా చెప్పే ఉంటారు మీతో. ఒక ప్రసంగికుడి కంటే ఒక ప్రార్థనా పరుడికే అపవాది ఎక్కువగా భయపడతాడంట. హల్లెలూయా. ఒక ప్రార్థన అంటే ప్రసంగికుని కంటే ప్రార్థనా పరుడికి అపవాది ఎక్కువగా భయపడతాడంట. దేవుడు మీకు